కడప జిల్లా బద్వేల్లో ఇటీవల కురిసిన వర్షాలకు బైనపల్లి చెరువు నీటిలో మునిగినటువంటి రూములను బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ పరిశీలించారు. అయితే దిగున ఉన్న బ్రహ్మసాగర్ నీరు బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న చెరువులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నీరు విడుదల చేయడంతో బద్వేలు పెద్ద చెరువు, నాగుల చెరువు, చెన్నంపల్లి చెరువు నిండిన క్రమంలో బైనపల్లి చెరువు కూడా నిండుకుండలా మారింది. ఇదే చెరువులో గత కొంతకాలంగా కొంతమంది ప్రజలు సిపిఐ ఆధ్వర్యంలో రూములు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. చెరువులోకి నీరు చేరటంతో రూములు మొత్తం నీటిలో మునిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న బద్వేల్ ఎంఆర్ఓ ఉదయ భాస్కర్ ఆర్టీఓ చంద్రమోహన్ పరిశీలించారు. భూ ఆక్రమణ చేసి ఉంటే వెంటనే తొలగించాలని ఎంఆర్ఓ ఉదయ భాస్కర్కు తెలియజేశారు. బైనపల్లి చెరువు 1544లో 15 ఎకరాల చెరువు ఉంది ఇక్కడ. సో ఈ చెరువులో మనకు ఇన్ని రోజులు మనం ఏదైతే ఈ వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నామో ఇందులో భాగంగా బ్రహ్మంసాగర్కి వచ్చినటువంటి నీరు, తర్వాత ఈ ఇటీవల మనకు రైను, ఇదంతా కూడా మనం మేనేజ్ చేసి అన్ని చెరువులు డివిజన్లోనూ అన్ని మండలాల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా 100% నింపాలనేది లక్ష్యం. సో అందరూ ఎలిజిబుల్ ఎవరు ఇదని, సో ఎక్కడ కూడా చెరువుల్లో ఎంక్రోచ్మెంట్ చేసి చెరువుల్లో ఇల్లు నిర్మించుకుంటాము, ఇక్కడే కాపురాలు ఉంటాం అనేది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత ఉంది కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ల్యాండ్ ఫస్ట్ డెవలప్ చేసి దానికి మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, వాటర్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, ఇవన్నీ చేసి లేఅవుట్ చేసి వాళ్ళందరికీ పట్టాల చేతిలో పెట్టి హౌసింగ్ కూడా శాంక్షన్ చేసి సో వాళ్ళందరికీ కూడా